నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. లోక్సభలో స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాలన్నీ కలిసి ఆర్టికల్ 94C కింద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 103 పైగా ఎంపీలు సంతకాలు చేసిన అవిశ్వాస తీర్మానం మార్చి 9న చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. 14 రోజుల గడువు ఉంటుంది. బహుశా మార్చి 9న చర్చకు రావచ్చు అంటున్నారు. ఈలోగా స్పీకర్ ఓం బిర్లా గారు ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయే వరకు కూడా ఆయన స్పీకర్ స్థానంలో కూర్చోనని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుంది. ముఖ్యంగా 8 మంది ప్రతిపక్ష సభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేయడం ఆ కారణంగా, అలాగే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనీయకుండా తీసుకున్నటువంటి నిర్ణయం, అలాగే స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీల మీద చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే నిషికాంత్ దూబే మీద అధికార పక్ష ఎంపీ నిషికాంత్ దూబే గారు మహిళల్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు చేసిన ఆయన మీద చర్యలు తీసుకుని ఇలా అనేక అంశాలని పొందుపరుస్తూ స్పీకర్ ఏకపక్షంగా ఉన్నారు, అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నారన్న ఆరోపణలతో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కీలకంగా జనరల్ ఎంఎం నరవణే గారి పుస్తకానికి సంబంధించిన వ్యాఖ్యలు రాహుల్ గాంధీ గారు సభలో చేయదలుచుకున్నారు. దానికి స్పీకర్ అనుమతించలేదు. ఎందుకు ఇలా జరిగింది, నిజంగా ఆ పుస్తకంలో ఏముంది అన్న దాని మీద వాళ్ళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చ చేపట్టారు. చర్చలో మనతో పాటు డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు వారు ఉన్నారు. అలాగే లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో సత్యమూర్తి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ నుంచి వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. లక్ష్మణ్ గారు, మీరు చూస్తూ ఉన్నారు అంటే ఈ సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాష్ట్రపతి గారు మాట్లాడిన దాని మీద బహుశా అప్పుడే ఆ 2-3 రోజుల్లోనే ఈ నరవణే గారి పుస్తకం, దాని మీద కార్వాన్ పత్రికలో ఒక ఆర్టికల్, పెద్ద ఆర్టికల్, ఆయన కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా ఈ చైనాతో సంబంధించి గాల్వాన్ ఇష్యూ అప్పుడు ప్రభుత్వం నాకు ఒక మార్గదర్శనం చేయలేదు, నన్ను ఒంటరిని చేశారన్న కామెంట్స్ చేశారని బయటకు వచ్చినాయి. ఆ పుస్తకం ఇండియాలో అయితే అధికారికంగా రిలీజ్ కాలేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ఉన్నది. అలాగే అమెజాన్లో కూడా కొద్ది రోజులు ఆ బుక్ అవైలబుల్గా ఉన్నది, సాఫ్ట్ కాపీ అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీని మీద మాట్లాడడానికి స్పీకర్ అనుమతించలేదు. దానికన్నా ఒకరోజు ముందే ఒక 8 మంది ఎంపీలని, ప్రతిపక్ష ఎంపీలని ఈ సెషన్ మొత్తం పూర్తయ్యేదాకా సస్పెండ్ చేశారు. కీలకంగా ఈ పుస్తకానికి సంబంధించి గత 2 రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లక్ష్మణ్ గారు, మీరు చూసే ఉంటారు. ప్రభుత్వమేమో మిలిటరీకి మేము పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం, మా ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్తున్నారు. మేజర్ జనరల్ ఏమో, అప్పటి ఆర్మీ చీఫ్ ఏమో నాకు ఒక దిశానిర్దేశం చేయలేదు, ఓ పక్క వాళ్ళ ట్యాంకర్లు ముంచుకొస్తూ ఉంటే గంటల తరబడి నన్ను వెయిట్ చేయించారు, ఏ నిర్ణయం తీసుకోకుండా, రాజకీయంగా కొంత ప్రయోజనాలు వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూసుకున్నట్టున్నారన్న వ్యాఖ్యలు ఆయన చేశారని చెప్తా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? గారు, మీకు, తులసిరెడ్డి గారు, ఇతర మిత్రులు, ప్రేక్షకులకు నమస్తే. అత్యంత ముఖ్యమైనటువంటి అంశం, కీలకమైనటువంటిది, దేశ భద్రతకు సంబంధించిన అంశాలని ఆర్మీ చీఫ్ రిటైర్డ్ ఆయన ప్రస్తావన చేస్తూ ఒక బుక్ రాయడం, అది 2 సంవత్సరాలుగా ప్రచురణకు నోచుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేయడం, ఈరోజు అది చర్చనీయాంశం కావడం, కొన్ని వాస్తవాలు వెలుగులేక రావడం విభ్రాంతి కలిగించేటువంటి అంశం. ఈరోజు ఆర్మీ చీఫ్ కి మీకు తోచినటువంటి చర్య తీసుకోండి అని మెసేజ్ ఇవ్వడం అంటే, భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం, రాజకీయ నాయకత్వం బాధ్యతారహితంగా వ్యవహరించడంగానే భావించాల్సి వస్తుంది. ఇటీవలే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య సమస్య వచ్చినప్పుడు, ఉగ్రవాదుల దాడి తర్వాత, పుల్వామా ఘటన తర్వాత రాజకీయ నాయకత్వమే నిర్ణయం చేసుకున్నది, కార్యాచరణ రూపొందించి భద్రతా దళాలకి బాధ్యతను అప్పచెప్పారు ఎగ్జిక్యూట్ చేయడానికి. రాజకీయ నిర్ణయం చేసినాక వాళ్ళకు బాధ్యత అప్పచెప్పడం జరిగింది. కానీ ఈ విషయంలో చైనా సైన్యాలు భారత సరిహద్దుల్లోకి వస్తున్నాయి. అప్పటికే 20 మందో 25 మందో
మన వైపున చనిపోయారు సైనికులు, అటువైపు కూడా కొంతమంది చనిపోయారు. ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉన్నది అని ఆర్మీ చీఫ్ డిఫెన్స్ మినిస్టర్ కి, ఇతర అధికారులకి, ప్రధానమంత్రిని కాంటాక్ట్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తే 1-2-3 సార్లు మాట్లాడిన తర్వాత రక్షణ శాఖ మంత్రి నుంచి ఆ మెసేజ్ వెళ్ళడం అనేటువంటిది అంటే ఏ విధంగా భావించాలి? భారతదేశం భద్రంగా నా చేతుల్లో ఉన్నదని మోడీ గారు ప్రధానమంత్రిగా అనేక సందర్భాల్లో చెప్పారు, అధికారంకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు. ఒక ప్రధానమైనటువంటి దేశం చైనా సైన్యం భారతదేశం వైపున వస్తున్నది, ఒక సున్నితమైనటువంటి సంక్లిష్టమైనటువంటి ప్రాంతం. అక్కడ ఒక సమస్య తలెత్తినప్పుడు ఆర్మీ చీఫ్ తీసుకొచ్చినప్పుడు వార్ ఫుటింగ్ మీద వాళ్ళ చర్యలు తీసుకోవాలి, ఆలోచించాలి, ఆ పని చేయకపోగా ఈ రోజు ఆయన రిటైర్ అయిన తర్వాత ఏడాది తర్వాత ఎక్కడో యాదృచ్ఛికంగా ఒక పబ్లిషర్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నప్పుడు పబ్లిషర్ అడగడము, ఈయన స్పందించి రాస్తానని చెప్పడము, రాయడము, రాసిన తర్వాత దాని కంటెంట్స్ కూడా ప్రభుత్వానికి పంపించి ఆమోదం, వారి అభ్యంతరం కూడా అడిగిన మీదట దాన్ని సర్క్యులేషన్ లెక్క వచ్చేసింది, ముద్రణకు సిద్ధమైపోయింది. ఆ సందర్భంలో ఆపేశారనేది వార్త. ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఈ రోజు మరొక విషయం కూడా చెప్పారు. ఆర్మీ చీఫ్ గారు ఆయన తన సోషల్ మీడియా దీంట్లో దాని లింక్ కూడా సర్క్యులేట్ చేశారు. అంటే పబ్లిక్ లేక ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిపోయినటువంటి అంశం అది. దానిపైన భారత పార్లమెంట్ లో చర్చకు లేవదీస్తే అనుమతిస్తే కొంపలారిపోయేదేంటి? ఒకవేళ తప్పు చేస్తుంటే తప్పును గుర్తించాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. గతంలో ఎన్నిసార్లు చర్చించలేదు? భారత్ చైనా యుద్ధానికి సంబంధించినటువంటి వాటిని చర్చించలేదా? లేకపోతే కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు చర్చించలేదా? ఆనాడు వాజ్పేయి గారే ఉన్నారు కదా. అంటే బంగ్లాదేశ్ యుద్ధానికి సంబంధించి బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి మనం మద్దతు ఇచ్చినప్పుడు, పాకిస్తాన్ మనకు మధ్య యుద్ధం వచ్చినప్పుడు చర్చించలేదా? అన్ని సందర్భాలలో చర్చించినప్పుడు ఈ ఘటన పైన చర్చించడానికి అభ్యంతరం ఏముంది? అనుమతించలేదు. కానీ ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మహిళలు పార్లమెంట్ సభ్యులు అత్యధికంగా కావాలని కోరుకుంటున్నాం, రాజ్యాంగ సవరణ కావాలని చేయడం జరిగింది, 33% మహిళలకు కేటాయించాలని. మరి ఇప్పుడు మొన్నదెంతమంది? వాళ్ళలో ఒక 10 మందో 12 మందో నిరసన తెలియజేయడానికి సిద్ధమైతే అసలు ప్రమాదం ఉన్నది ప్రధానమంత్రికి, అంటే ఎక్కడ? పార్లమెంట్ లో, లోక్సభలో ప్రమాదం ఉన్నది అని స్పీకర్ గారు తెలియజేయడం, ఆయన రాకపోవడం, అసలు రాష్ట్రపతి ప్రసంగంపై సమాధానం చెప్పేటువంటి ఇది కూడా తీసుకోకుండా రాజ్యసభ వేదిక సమాధానం చెప్పి ఇక్కడ ఆమోదం పొందడం చరిత్రలో గతంలో ఎప్పుడైనా జరిగిందో లేదో నాకు తెలియదు. అంటే మహిళా ఎంపీల మీద అంత నింద స్పీకర్ మోపడం అంటే వెనక ముందు ఆలోచించలేదా? ఈరోజు జాతి అంతా కూడా నివ్వెరపోయిందని నేను భావిస్తున్నా ఇలాంటి ఈ పరిణామాల వల్ల. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తులసిరెడ్డి గారు, సరే సహజంగా ప్రతిపక్షాలు చాలా మాట్లాడాలనుకుంటే కొన్ని సందర్భాల్లో అవకాశం ఇస్తారు, కొన్ని సందర్భాల్లో అవకాశం ఇవ్వరు. స్పీకర్ గారి ప్రిరగేటివ్ అంటారు, ఆయన నిర్ణయం స్పీకర్ గారి అధీనంలో హౌస్ ఉంటుంది, ఆయన సభాధ్యక్షులు, ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ ఒక రాష్ట్రపతి ప్రసంగం అంటే మొత్తం ప్రభుత్వ విధానాల మీద వారు చేసేటువంటి స్పీచ్, దాని మీద ఏదో ఒక అంశం మీద ఒక క్వశ్చన్ మీదో కాదు, మొత్తంగా ఈ 2 ఏళ్ల ప్రభుత్వ పాలన మీద రాష్ట్రపతి గారు చాలా సుదీర్ఘంగా ప్రసంగిస్తారు. దానికి ధన్యవాదాలు తెలిపటం సాంప్రదాయం. ప్రతిపక్ష నాయకుడు కొన్ని అంశాలు లేవనెత్తాలనుకున్నారు, దానికి కౌంటర్ ఇచ్చుకోవడానికి అధికార పక్షానికి బోల్డ్ అంత టైం, ఈయన గంట మాట్లాడితే ప్రధాని 2 గంటలు మాట్లాడగలరు. అనేక అంశాలు మీ హయాంలో గతంలో జరిగిన తప్పులు ఒప్పులు కూడా బయటికి తీయగలుగుతారు. అయినా కూడా అసలు ఈ అంశం లేవనెత్తడానికే వీల్లేదని ప్రతిపక్ష నాయకుడిని నోరు నొక్కేయటం. నిషికాంత్ దుబే గారేమో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేక మంది రాసిన పుస్తకాలు, ఆర్మీ పరంగా నిర్ణయాల మీద వాటన్నిటిని ఆయన కోట్ చేస్తూ ఆయన మాట్లాడటం, రాహుల్ గాంధీ గారిని మాట్లాడలేకపోవటం, ఇవి అంటే మీకు
ఇబ్బంది ఉండొచ్చు కానీ అధికార పక్షంకి మరి బడిత చేతిలో ఉన్నదే బర్రె అన్నదే కదా సామెత, ఏం చెప్తారు? ఇప్పుడు అనవసరం రాద్దంతా మీరు చెప్పినట్లు ఇప్పుడు మనకు ఒక ఇష్యూ మీద పార్లమెంటు లోపల, పార్లమెంటు బయట, పార్లమెంటు లోపల చర్చల ద్వారా, పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు చర్చల ద్వారా మాట్లాడతారు. వచ్చేసి మామూలుగా అక్కడ టైం కూడా వచ్చేసి పార్టీలకు ఉన్న ఎంపీల సంఖ్య బట్టి ఇస్తారు. మేము కూడా ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎంతమంది సభ్యులు ఉన్నారు చెప్పి ఎన్ని గంటలు అలాట్ చేస్తారు, ఎన్ని నిమిషాలు అలాట్ చేస్తారు సబ్జెక్టు మీద, ఏ పార్టీకి ఎంత ఉన్నారు దాన్ని బట్టి వచ్చేసి టైం ఇస్తారు. కొంత అటో ఇటో స్పీకర్ స్థానంలో ఉండే వాళ్ళు కొంత ఇస్తారు. తర్వాత ఇప్పుడు అది పార్లమెంట్ సంబంధించి ఇంకా ఏ ఇష్టైనా బయట ఉంది కదా, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, బహిరంగ సభలు ఉన్నాయి, యాత్రలు ఉన్నాయి. కాబట్టి ఆ పార్లమెంట్ లో చెప్పినంత మాత్రం బయట చెప్పకుండా పోతారా? దానికి వచ్చేసి ఇది అనవసరం వచ్చేసి రాద్ధాంతం చెప్ప పిడికిలి తెచ్చే ఏముండదు, పిడికిలి బిగిస్తే ఏందుందో అనుకుంటూ వచ్చేసి అనవసరంగా నేను ఈ ప్రభుత్వం అని కాదు, ఈవెన్ ఏ ప్రభుత్వమైన అధికారంలో పుస్తకానికి ఎక్కలేని ప్రాధాన్యత వచ్చింది ఇప్పుడు. ఏమి ఇప్పుడు మనకు రామాయణ విషవృక్షం ఉంది, రామాయణ కల్పవృక్షము ఉంది. మనకు రామాయణ గురించి రామాయణ కల్పవృక్షము ఉంది, రంగనాయకమ్మ రాసిన రామాయణ విషవృక్షము ఉంది. మరి ఎవరెవరి నిర్ణయాలు తీసుకుంటారు? రామాయణ విషవృక్షం వచ్చేసి ఇంకా దాన్ని చదివితే మరి ఇంకా మొత్తం రామాయణ కల్పవృక్షం పక్కన పెట్టాలా, రామాలయాలు ఉండకూడదు వచ్చేసి. కానీ ఇవన్నీ మనం వచ్చేసి ప్రతి ఇష్యూ మీద మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి, నెగటివ్ పాజిటివ్ ఉంటాయి. ఎవరి కొద్ది వాళ్ళు చెప్పుకొని ప్రజాస్వామ్యంలో వచ్చేసి ఫైనల్ గా డెసిషన్ చేసుకోవాలా. ఇప్పుడు ముందు పుస్తకానికి పర్మిషన్ ఇవ్వకపోవడమే ఒక తప్పంట. ఏ పుస్తకం ఏనంత మాత్రం ఇప్పుడు తెలియలేదా? దాంట్లో ఏముండేది వచ్చేసి స్పష్టంగా తెలిసింది కదా ప్రపంచానికి అంతటి. పార్లమెంట్ లో చెప్తే అంతటితో అయిపోయేది కదా. పార్లమెంట్ లో చెప్పే అవకాశం, ఆయనకు పుస్తకాన్ని ప్రచురించే అవకాశం ఇవ్వలేదు కాబట్టి సమస్య వచ్చింది. అదే అవకాశం ఇచ్చింటే ఏం గాంధీ మహాత్ముడి మీద ఎన్ని రాయాలా, నెహ్రూ మీద ఎన్ని రాలేదు, తర్వాత అందరి మీద వస్తుంటాయి, భగవంతుని మీద కూడా వస్తుంటాయి. ఏం వస్తానే ఏమైతుంది వచ్చేసి ఎవరెవరు మా పాజిటివ్ పాయింట్ చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆడ తప్పు, పుస్తకానికి పబ్లిష్ చేసేందుకు అవకాశం ఇవ్వకుండా పోవడం అనేది ఒక తప్పు అయితే, మిగతా అంశాలు కూడా ఉన్నాయి. తులసిరెడ్డి గారు మిగతా అంశాలు కూడా ఉన్నాయి. వాటి మీద మీరు అంటే ఇది ఒక అంశం పుస్తకంది, రెండోది 8 మంది సభ్యుల్ని మొత్తం ఈ సెషన్ బడ్జెట్ సెషన్ అంటే చాలా రోజులు 24 రోజులు జరుగుతాయి, వాళ్ళని సస్పెండ్ చేయటం, అలాగే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఒకటి చాలా గందరగోళం జరుగుతుంది ప్రపంచం అంతా. యూరోప్లో అయితే చాలామంది రాజీనామాలు చేస్తున్నారు, ఈవెన్ బ్రిటన్ ప్రధాని కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందంటా ఉన్నారు. దానిలో ఏదో ఇక్కడ ప్రధాని గారి పేరు, మరికొంతమంది కేంద్ర మంత్రుల పేర్లు ఉన్నాయి ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో. వర్జిన్ ఐలాండ్స్కి వాళ్ళ విజిట్లు, ఇవన్నీ రకరకాల పుకార్లు వస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటినీ అలాగే యుఎస్ ట్రేడ్ డీలు ఇవన్నీ చర్చకు వస్తాయనా? బట్ ఒక రోజుతో అయిపోదు కదా, మీరు అన్నట్టు బయట కూడా అవకాశం ఉంటుంది. బట్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? యా, ఇక్కడ అన్ని ఇష్యూస్ కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్ కాదని లేదు. అలా కాకుండా బయట చెప్తారు కదా అంట. ఇప్పుడు మనం డిస్కషన్ పెడుతున్నాం, మేము పార్లమెంట్ జరిగినంత మాత్రం మనం డిస్కషన్ పార్టిసిపేట్ చేయడం లేదా, మన అభిప్రాయాలు చెప్తున్నాం కదా. కాబట్టి రేపు రాహుల్ గారు అవకాశం ఉంటే బయట మాట్లాడు. కాబట్టి ఇది ఈ యొక్క అనవసరమైన రాద్ధాంతం అంటారు. ఇప్పుడు 5-6 అంశాలు మీరు చెప్పినట్లు, ఒకటి రాహుల్ కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఒకటి, 8 మంది ఎంపీల సస్పెన్షన్ ఒకటి, మూడవది కాంగ్రెస్ మహిళా ఎంపీల మీద నిరాధార ఆరోపణలు, నాలుగవది వచ్చేసి ఏకపక్షంగా బీజేపీకి అనుకూలంగా బిహేవ్ చేస్తున్నాడు, తర్వాత బీజేపీ ఎంపీ దుబే దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు. ఒక 5-6 అంశాలు. ఓవరాల్ ఏమి ఏకపక్షంగా వన్ సైడ్ పోతున్నాడు అని దాని మీదనే గతంలో వచ్చేసి స్పీకర్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్స్ ఇంతవరకు జరిగినట్టు 3 జరిగినాయి ఇంత ముందు 1954, 66, 87. అప్పుడు కూడా ఇదే ఏకపక్షంగా స్పీకర్ పోతున్నాడు దాని మీదనే ప్రధానమైన కారణం. ఇవన్నీ మిగతా యాడ్ చేస్తాయి అంతే కదా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు అనవసరంగా వచ్చేసి రేపైనా పార్లమెంట్ చర్చకు రావాల్సింది, నో కాన్ఫిడెన్స్ మోషన్ అప్పుడైనా చర్చకు వస్తాయి, బయటైనా వస్తాయి. కాబట్టి ఇది అనవసరంగా స్పీకరు స్పీకరు నరవనే పుస్తకం కంటే కూడా ఈయన ఎంపీల వచ్చేసి మహిళా ఎంపీలు దాడి చేస్తారు, పిఎం ను నేనే రావద్దన్నాను, ఆయన రాలేదనేది ఇది చాలా భయంకరమైనటువంటి అలిగేషన్ వచ్చేసి. అది నిజంగా ఒకవేళ ఎంపీలు ఆ విధంగా అనుకున్నా గానీ అంత అసమర్థుడా మన భారత ప్రధానమంత్రి? వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నిజంగా వాళ్ళు అలా అనుకుంటే వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు, సభను వాయిదా వేయచ్చు, లోపలికి రాకుండా కూడా చేయొచ్చు. కాబట్టి
నువ్వు మార్షల్స్ ఉంటారు. ఉమ్, మరి భారత ఒక మహిళా ఎంపీస్ వచ్చేసి ఆడికి వచ్చే ముగ్గురు వచ్చారు. ప్రధానమంత్రి సీటు స్పీకర్ ముందనే ఉంటుంది. నేను కూడా రాష్ట్రాలు ఉన్నా కదా, ప్రధాని లేరు హౌస్ లో, అప్పుడు ప్రధాని లేని కూడా లేరు. లేడు. వీళ్ళకి మామూలుగా అనేక సందర్భాల్లో వెళ్ళకి పోతా ఉంటారు. ఆ పక్క ఉంటే స్పీకర్ తో మాడతారు, లేకుంటే సిబ్బందితో మాడతారు, ఈ పక్క ఉంటే ఇటు మాడతారు. అది పెద్ద ఎప్పుడు కనీ విని ఎరగానే జరిగిన ఇష్యూ ఏం కాదు. దానికి వచ్చేసి ఈయన చెప్పడం ఏంటి, ఆయన రాకపోవడం ఏంటి, ఇది అంటే ఇంత బలహీనుడా భారత ప్రధానమంత్రి? భారత ప్రజాస్వామ్యం ఇంత బలహీనమైన ప్రజాస్వామ్యమా? భారత ప్రధానమంత్రికి లోక్సభలో రచన కల్పించలేని వ్యవస్థ రేపు వచ్చేసి బార్డర్లో ఏం కల్పిస్తుంది? వచ్చేసి రేపు వచ్చేసి దేశానికి పాకిస్తాన్ బార్డర్, చైనా బార్డర్, ఇది పెద్ద అవమానం అనమాట. దేశ ప్రతిష్టకే వచ్చేసి పిఎం పోస్ట్ కు, పార్లమెంట్ కు, దేశ ప్రతిష్టకి అవమానం అది చాలా. కాబట్టి అన్ని ఇష్యూస్ నరబంది వచ్చేసి సరే మీరు చెప్పాల్సింది ఏం చెప్పారు, మీరు వచ్చేసి ఆయన అడిగినప్పుడు మీకు ఏది సముచితమో అనిపిస్తే అది చేయండి అంటూ అన్నాడు అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మీరు అవసరం సమర్థించుకోండి. అవును, ఆ పరిస్థితులు చెప్పాము, మేమేమన్నా చేయొద్దని చెప్పామా, పోవద్దని చెప్పామా ఆ మూమెంట్ లో అని చెప్పొచ్చు కదా. ఏం దాంట్లో వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కానీ ప్రతిపక్షాలు కానీ ఇది బాధ్యత రాహిత్యం అని వీళ్ళు విమర్శిస్తారు. ఆ నేపథ్యంలో ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోవాల్సిన వ్యక్తులు వాళ్ళు కాబట్టి చెప్పారని చెప్పొచ్చు. దానికి ఏమంతా మాట్లాడకుండా పబ్లిష్ కాకుండా చేయాల్సిన అవసరం ఏముంది, మాట్లాడకుండా చేయాల్సిన అవసరం ఏముంది, ఉండి చెప్పొచ్చు కదా అంట. ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలు చూస్తే అనేక సందర్భాల్లో ట్రంప్ వచ్చేసి మాట్లాడిన మాటలు మొత్తం డిక్టేట్ చేస్తున్నాడు. వచ్చేసి భారత సార్వభౌమత్వాన్ని పక్కన పెట్టి డిక్టేట్ చేస్తున్నాడు. దాంతో పోలిస్తే నరవనే వ్యాఖ్యలు పెద్ద దాంతో పోలిస్తే నథింగ్ అనమాట. ఓకే ఓకే, ఒకసారి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. సత్యమూర్తి గారు మీరు వింటా ఉన్నారు. ఇక్కడ దేశంలో ఇప్పుడన్నా యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనకు ఒక సాంప్రదాయంగా ప్రతిపక్షాలన్నీ ఎవరున్నా సరే, మీరు ప్రతిపక్షాలు ఉన్నా లేదా కాంగ్రెస్ మిగతా పార్టీ ప్రతిపక్షాలు ఉన్నా ప్రభుత్వానికి పూర్తి సంఘీభావం తెలుపుతారు. ఆ క్షణంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మేమందరం మద్దతు అని చెప్తారు. నార్మల్గా రొటీన్గా జరిగేది. ఆ తర్వాత కాలక్రమంలో అప్పటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల మీద పుస్తకాలు రాసేవాళ్ళు పుస్తకాలు రాస్తారు, పార్లమెంట్లో మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, బయట మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, రకరకాలు జరుగుతూ ఉంటాయి. నెహ్రూ గారు దగ్గర నుంచి ఆ నిర్ణయం తప్పు, లేకపోతే ఇందిరాగాంధీ గారు సైన్యాన్ని వాళ్ళకి అప్పగిచ్చేశారు, ఇలా మీరే బోల్డ్ అని మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అనేక ఆర్మీలో చేసిన వాళ్ళు పుస్తకాలు రాస్తూ ఉంటారు, వాటి మీద చర్చ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ హయాంలోనే అపాయింట్ అయినటువంటి ఒక ఆర్మీ చీఫ్ ఆయన దిగిపోయిన కొద్ది రోజుల్లో ఒక పుస్తకం రాశారు. చాలా అంశాల్లో ప్రభుత్వాన్ని పొగిడారు కూడా, మోడీ గారిని కూడా అద్భుతంగా పొగిడారు. కానీ కొన్ని కీలకమైన సందర్భాల్లో నాకు సరైన మార్గదర్శనం చేయలేదు, మార్గనిర్దేశం చేయలేదు, ఆ కారణంగా నేను కొంత ఒంటరిగా ఫీల్ అయ్యాను, ఇబ్బందిగా ఫీల్ అయ్యాను అన్నట్టుగా ఆయన రాశారు. దాని మీద చర్చకి మీరు బోలెడన్ని అంశాలు పార్లమెంట్లో లేవనెత్తొచ్చు. 60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఉంటారు, మంచి ఉంటాయి చెడు ఉంటాయి. ఇది వదిలేసి అసలు ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయాలంటాం, ఆ పుస్తకాన్ని పబ్లిష్ కాకుండా రక్షణ శాఖ ఆపటం, ఇవాళ ఆ పబ్లిషర్స్ మేము అసలు ఎక్కడా దాన్ని రిలీజ్ చేయలేదు, ఎవరన్నా ప్రదర్శిస్తే కాపీరైట్ చట్టం అని వాళ్ళు చెప్పటం. రాహుల్ గాంధీ గారు ఏకంగా పుస్తకం రాసిన ఆయన ట్వీట్ చేసిందే ఈ పుస్తకం ఆన్లైన్లో ఉంది కొనుక్కోండి, నరవణే గారే ట్వీట్ చేశారు ఇప్పుడు సంవత్సరం క్రితం. అయినా కూడా ఇవన్నీ చర్చ. అంటే పార్లమెంటులో ప్రభుత్వం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదంలో ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకపోవటం, వాళ్ళు లేవనెత్తాలనుకున్న అంశాలు లేవనెత్తనీయకపోవటం, అంతిమంగా ఈ భారం అంతా స్పీకర్ గారి మీద వేసుకొని ఆయన ఏదో వీళ్ళు దాడి చేయబోయారు అని చెప్పటం, వాళ్ళ మీద చర్యలు లేకపోవటం, ఇదంతా తులసిరెడ్డి గారు అన్నట్టు ప్రజాస్వామ్యానికి భారత పార్లమెంటరీ వ్యవస్థకి అవమానం కాదా? సత్యమూర్తి గారు సార్ మ్యూట్లోకి వెళ్ళింది సత్యమూర్తి గారు, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో సత్యమూర్తి గారు. యా చెప్పండి సార్. ఇప్పుడు వినపడుతుందా? యా వినపడుతుంది సార్, గో హెడ్. సార్ ఇప్పుడు తులసిరెడ్డి గారు ఆయన అనుభవించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఆయన చాలా అనుభవం ఉంది. అలాగే లక్ష్మీనారాయణ గారు కూడా ఒక రాజకీయవేత్త. సరే ఆయన సిద్ధాంతం ఏదైనా కూడా, కానీ వీళ్ళందరూ ఒకే. అంటే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇప్పుడు ఆ పుస్తకం పబ్లిష్ కాలేదన్న విషయాన్ని ఆయన రాహుల్ గాంధీ గారే చెప్పాడు. పబ్లిష్ కాని పుస్తకాన్ని చర్చించేటువంటి అవకాశం లోక్సభ రూల్స్ ప్రకారం లేదు అని చెప్పి స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఇప్పుడు దీనిలో ఇది ఒక టెక్నికల్ ఇష్యూ కావచ్చు, కానీ ఇక్కడ స్పీకర్ గారు ఇంకోటి కూడా చేశారు సార్. మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఆ కంటెంట్ కి నాది బాధ్యత అని అథెంటికేషన్ చేయమన్నారు. రాహుల్ గాంధీ గారు అథెంటికేషన్ కూడా చేశారు, అయినా కూడా ఎలా చేయాల?
అది అసలు పుస్తకం పబ్లిష్ గురించి ఎలా చేయని చెప్పి నిర్ద్వందంగా చెప్పారు ఆయన. అది స్పీకర్ ఉన్నటువంటి విశేషణ అధికారాలు ఉంటాయండి. సో కాబట్టి ఓకే, ఇప్పుడు అలాగే వీళ్ళకున్న అధికారం ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టారు, దాన్ని తప్పుపట్టలేం మనం. వాళ్ళకున్న రైట్ గా పెట్టారు, దాని ఫలితం ఏమొస్తుందో చూద్దాం మనం. అది కాదు మనకు కావాల్సింది ఏంటంటే వీళ్ళేదో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని, అంటే ఏదో మనం ఏదో ఏమంటారు సరే మొసలి కన్నీరు కారుస్తే వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇవాళ మొట్టమొదటిసారిగా ఇవాళ అవిశ్వాస తీర్మానం పెట్టారా? లేదు. ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదా? అలాగే మొట్టమొదటిసారిగా ఒక పుస్తకాన్ని పబ్లిష్ కాకుండా ఆపారా? ఇంతకుముందు ఆపలేదా? డిఫెన్స్ మినిస్ట్రీ కానీ అసలు నెహ్రూ ప్రభుత్వం ఎన్ని పుస్తకాల్ని తన హయాంలో బ్యాన్ చేసిందో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు శ్రీనివాసరావు గారు. అనేక పుస్తకాలని వాస్తవాలు తెలియకుండా ప్రజలకి చేసినటువంటి ప్రభుత్వం. ఆయన కాంగ్రెస్ ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి తులసిరెడ్డి గారు. ఎన్ని వాస్తవాలు వీళ్ళు తెరమరుగును పెట్టి పుస్తకాలు బ్యాన్ చేశారు. అంటే వాళ్ళ కాదు సార్, వాళ్ళ లైన్ లో ఇప్పుడు నెహ్రూ గారు చేసిన తప్పని మీరు విమర్శిస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇది కొత్త కాదు అంటున్నాను. ఇప్పుడు డిఫెన్స్ మినిస్ట్రీ ఇవ్వాల్సిందని మీరు కూడా చెప్తున్నారు. ఎందుకు ఇస్తారండి? కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, ఎవరు వాటి గురించి దానికి వాళ్ళు ఇప్పుడు ఎందుకు పెట్టారు ఆ రూలు? వాళ్ళు ఒక అత్యున్నతమైన పదవిలో చేసినటువంటి ఒక వ్యక్తి దేశ రహస్యాల్ని నేను ఎక్కడ కూడా బహిర్గత పరచను అనేటువంటి ఒక ప్రమాణం చేసి మరి అధికారంలోకి వస్తారు వాళ్ళు. వాళ్ళకి ఆ పదవి ఇస్తారు, వాళ్ళకి దాన్ని రక్షించాలని బాధ్యత వాళ్ళకి ఉంటుంది. అది విత్ ఇన్ ద లిమిట్స్ లో ఉందా, అవుట్ సైడ్ ద లిమిట్స్ లో ఉన్నదా అనేది ఆ కమిటీ. సార్ ఇప్పుడు ఒక్క నిమిషం, సత్యమూర్తి గారు మంచి పాయింట్ రైజ్ చేశారు. ఇప్పుడు నరవణే గారు ఎక్కడ మన దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, ఈ ఆయుధాలు ఇక్కడ దాచిపెట్టాం, ఇలాంటి రహస్యాలు ఏం చెప్పలా. ప్రధాని నాకు మార్గనిర్దేశం చేయలేదు, సంక్లిష్టమైన సమయంలో నన్ను ఒంటరి చేశారు అని ఒక కామెంట్ చేశారు. మనం అభిప్రాయం అండి అది. ఇప్పుడు మనం మొత్తం పుస్తకంలో మనకి రామాయణంలో చెప్తారు, మీకు రామునితో కప్పువారంటే ఇట్లని అని చెప్తారు. మీరు రాముని తోక దగ్గర ఆపేసి తోక పట్టుకుంటే ఎట్లా? కరెక్ట్, ఆ మాట పార్లమెంట్ లోనే చెప్పొచ్చు కదా అన్నది ప్రశ్న. మీరే చెప్పండి. అదే సార్, ఇప్పుడు తులసిరెడ్డి గారు మంచి పండితుడు, ఆయన రాముని తోక పట్టుకుని పీకుతూ ఉంటే ఎట్లా సార్? ఇప్పుడు ఆ పుస్తకం పబ్లిష్ అయితే దాని మీద ఏం చేయాలి అనేది చూస్తుంది. ఎందుకు పబ్లిష్ చేయలేదు అనేటువంటిది ఆ డిఫెన్స్ కమిటీ యొక్క ప్రెరోగేటివ్. అది దాన్ని మీరు క్వశ్చన్ చేయడానికే లేదు అసలు. అది చేయాల్సిందే అంటానికి మీరెవరు? అది వాళ్ళు చూస్తారు. అంటే ఒకటిగా సార్, ఇప్పుడు ఇవాళే కాదు సత్యమూర్తి గారు, ఇవాళే పార్లమెంట్లో కొంతమంది సభ్యులు ఒక ప్రశ్న అడుగున్నారు, దానికి ఒక సమాధానం ఇచ్చారు. పిఎం కేర్స్ అలాగే ఇంకా కొన్ని రకాల అకౌంట్స్కి సంబంధించిన వచ్చే నిధులకు సంబంధించి పార్లమెంట్లో ప్రశ్నలు అడగొద్దు, ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆ శాఖ ఇచ్చినటువంటి సమాధానం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఇచ్చినటువంటి సమాధానం అంటే పబ్లిక్ 6,000 కోట్ల పైచీలకు డబ్బులు అందులో ఉన్నాయని చెప్పి ఒక అంచనా కరోనా అప్పటి నుంచి. ఎందుకంటానంటే ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన హౌస్ పార్లమెంటు. ఇదేదో రక్షణకి సంబంధించి రహస్యాలు అడగట్లా. అయ్యా మన ప్రజలు పిఎం కేర్స్కి నిధులు ఇచ్చారు, ఆ నిధుల్ని ఎక్కడ వాడారు, వాటి జమా ఖర్చులు ఏంటని అడిగితే అది అడగటానికి వీళ్ళదని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికి పోతున్నాం సత్యమూర్తి గారు? ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు చేసినట్టుగా అజరుద్దీన్ ఇంటికి ఏదో మన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసేట ఆయన. మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు. మాట్లాడండి, మీరు మాట్లాడండి. చెప్తున్నా, ఇప్పుడు అలా మోడీ గారు ఏమన్నా ఆయన సొంత ఇంటికి ఖర్చు పెట్టుకున్నారా? సో ఇవన్నీ ఏంటంటే కొన్ని ఫలానా మంత్రిత్వ శాఖకి సంబంధించిన ఉంటాయి, కొన్ని దానికి బియాండ్ ఉంటాయి. సో అది బహుశా దానికి బియాండ్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ అండర్ అవర్ కంట్రోల్ అని మంత్రి గారి సమాధానం ఇచ్చుండొచ్చు. మనం దాన్ని తప్పు పట్టాలంటే ఎన్నో తప్పులు పట్టాలి. అది కాదు సార్, నేను అంటుంది భారత ప్రధానిగా ప్రజల దగ్గర నుంచి విరాళాలు పిఎం కేర్స్ పేరుతో సేకరించారు. బోల్డ్ అంతమంది వేల వందలు వేలు లక్షలు కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 6,000 కోట్ల దానికి ఆడిట్ ఉంటుందండి. ఇప్పుడు పిఎం కేర్ అనేటువంటిది ఒకవేళ ఒక స్వచ్ఛంద సంస్థ లాగా ట్రీట్ చేస్తే దానికి ఆడిట్ ఉంటుంది. దానికి పార్లమెంట్ కి జవాబుదారీ కాదా? అదే పార్లమెంట్ కి చెప్పాలా, ప్రతిపక్ష నాయకుడికి చెప్పాలా అనేటువంటిది దట్ ఈస్ అప్ టు దెమ్. అంతేగాని మీరు దీనికి చెప్పి వాళ్ళ దాన్ని ఏం చేసామంటే వాళ్ళు నేను దాన్ని ఒక దేనికోసం అయితే దాన్ని కలెక్ట్ చేశారో దాన్ని ఖర్చు పెడతామని చెప్తూ ఉండొచ్చు వాళ్ళు. అది కూడా చెప్పట్లేదు సార్, దాని గురించి అసలు అడగొద్దు అంటున్నారు. పార్లమెంట్ లో దానికి సంబంధించిన ప్రశ్నలు వేయటానికి వీల్లేదు, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ పార్లమెంటరీ ఇష్యూ అని చెప్పి చెప్తా ఉన్నారు. అదే సమాధానం. అదే ఉండొచ్చు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారండి. ఇప్పుడు మీరు చెప్పారే, వాళ్ళకి ఏ అభిప్రాయం ఉందో అది చెప్తారు. అది అభిప్రాయం కరెక్టా కాదనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, ఇప్పుడు చెప్పండి. అంటే ఇప్పుడు మీరు పుస్తకాలకు సంబంధించిన దానికి ఇంకోటి కూడా ఇందాక చెప్పారు, ఏదంటే మహిళా ఎంపీల కుట్ర. అవును, ఇప్పుడు ఒకటండి, మనం చూసాం ఏదైతే మన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడో ఆయన కన్ను కొట్టాడు, కౌగిలించుకున్నాడు వెళ్ళిపోయి.
ఇలాంటి సందర్భాలన్నీ చూసాం, ఒక వెకిలి పనులన్నీ కూడా చూసాం మనం. ఆయన దాడి చేయలేదు కదా. అయితే మీరు వినండి సార్, జాగ్రత్తగా వినండి, నేను చెప్పేది పూర్తిగానే ఉండి. చెప్పండి. ఇప్పుడు ఆ మహిళా ఎంపీలను ఏ రచ్చగొట్టారో ఆయనకి మరి స్పీకర్ గారికి ఏం ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో, ఒక అగిలీ సిచ్యువేషన్ అవాయిడ్ చేశారంటాడు ఆయన. ఒక అనవసరమైనటువంటి ఒక సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేశారు, దాని సమాచారం నాకు అందడం వల్ల దాన్ని అవాయిడ్ చేయడం కోసం నేనే సలహా ఇచ్చానని చెప్పాడు. అది తప్ప రైట్ అంటే ఇప్పుడు మనకి ఒక రకమైనటువంటి ఇప్పుడు ఆయన వెళితే ఏం చేస్తారు, మోడీ గారు రక్షించుకోలేరా, మోడీ గారు ధైర్యవంతుడైన ప్రధాన అదే బలహీనమైన ప్రధాన అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు, మీరు నేను కాదు. ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు ఎన్నుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రుల్లో ఇవాళ ఒక ధైర్యవంతుడైనటువంటి ప్రధాని, ఒక నిర్ణయాలు గట్టిగా తీసినటువంటి ప్రధాని మొన్న ఒక ఆయన చెప్పారు, ఆయన ఏజ్ 70 ఏళ్ళు దాటిపోయినా కూడా ఆయన నిర్ణయాలు 45-50 సంవత్సరాల వయసులో తీసుకున్నటువంటి స్ట్రాంగ్ నిర్ణయాలు, రిస్క్ తీసుకోవడం అనేటువంటిది జనరల్ గా ఆ వయసులో వాళ్ళకి ఉండదు. కానీ మోడీ గారి మనస్తత్వంలో ఈజ్ టేకింగ్ రిస్క్ అని. ఇప్పుడు మనం ఒక డీల్, ఒక అమెరికాతో డీల్ కావచ్చు, లేకపోతే యూరోప్ తో డీల్ కావచ్చు, ఏదైనా కూడా కొన్ని నిర్ణయాలను ఆయన ఒక నేను అదే అడుగుతున్నాను సార్. మోడీ ప్రధాని చాలా ధైర్యవంతులు, 56 అంగుళాల ఛాతి, ఆయన ధీటుగా ఎదుర్కోగలుగుతారు, ఇవన్నీ మనం కొలుచుకోవచ్చు. మనం కాదు, నా ప్రశ్న కొలుచుకోవడం నేను దాని గురించి చెప్పట్లా. ఇప్పుడు ఇదే పార్లమెంట్ హౌస్ ఇంకొక 3 ఏళ్లు పైగా నడుస్తుంది, ఆ మహిళా ఎంపీలు పార్లమెంట్ లోనే ఉంటారు. ప్రధాని మీద వాళ్ళు ఏదైనా దాడో లేదా అగ్లీ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలంటే ఏ రోజైనా క్రియేట్ చేయొచ్చు, వెల్లోకి వెళ్ళడం కొత్త కాదు. ఇక ప్రధాని 3 ఏళ్ళు హౌస్ కి రారా అనుకుంటారు మీరు? ఇప్పుడు 3 ఏళ్ళు ఇలాగే ఉంటారా వాళ్ళు? వాళ్ళు ఎలా మారుతారు? ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ప్లాన్ చేశారు, ఒక తాత్కాలిక ఉద్రేకంలో ప్లాన్ చేశారు అనుకుందాం, దాన్ని అవాయిడ్ చేయాలనుకున్నారు, చేశారు వాళ్ళు. అది ఆయన డిస్క్రిప్షన్, దాని కింద సలహా చెప్పానని చెప్పాడు ఆయన. చెప్పకపోతే మీకు అది కూడా తెలియదు కదా. నిజాయితీ పరుడైన వ్యక్తిగా నేనే సలహా ఇచ్చానని చెప్పాను. కానీ దాని మీద చర్యలు ఉండాలి కదా. కాదు సార్, వాళ్ళు ఏం కుట్ర చేశారు? ఏమన్నా పెప్పర్ స్ప్రే చల్లబోయారా, లేదా ఆయన మీద పేపర్లు ఇసిరబోయారా, ఫిజికల్ గా ఆయన మీద దాడికి వెళ్ళబోయారా? ఆ కుట్రనే బయటికి రావాలి కదా. ఇప్పుడు ఉత్త ఎలిగేషన్ అని ప్రతిపక్షాలు అనుకునే అవకాశం ఒకటి సార్, కొన్ని సమాచారాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు. ఆ మధ్య ప్రధానమంత్రి గారు ఒకసారి పంజాబ్ వెళ్ళినప్పుడు ఆయనకి సడన్ గా సెక్యూరిటీ ల్యాబ్స్ వచ్చింది, మీకు గుర్తుందో లేదు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అక్కడ పార్లమెంట్ లో ఒక అగ్లీ సిచ్యువేషన్ ఉంటూ ఇష్టం లేక నేనే రావద్దనని చెప్పాడు ఆయన అమాయక చక్రవర్తి కాబట్టి. అదే ఆయన మాట్లాడుకుని ఉంటే మీకు అందరికీ వాళ్ళ అవకాశం వచ్చేది కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మనకి అనవసరమైనటువంటి చర్చలు. ఇప్పుడు అక్కడ ఇవాళ మీరు చెప్పినట్టుగా జరిగింది, రేపు పొద్దున్న పేపర్లో వచ్చిందా లేకపోతే ఇంకోటి వచ్చిందా, ప్రజలు చర్చించుకుంటారండి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కావచ్చు, అంతకు ముందు కావచ్చు. ఇప్పుడు దాంట్లో కూడా ఏం చెప్పాడు ఆయన, జో ఉన్నాయి ఏ నిర్ణయం మీకు సముచితంగా ఉంటే అది తీసుకోండి అని చెప్పాడని చెప్తున్నారు కదా. ఇప్పుడు దాన్ని ఎందుకు సమర్థించుకోరు అంటే, సరే చెప్పేశారు కదా, ఇంకా దాన్ని చెప్పాక దానికి సమర్థించుకునేది వాళ్ళే చెప్తున్నారు. అందులో ఇలా ఉన్నది అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడే చెప్తున్నాడు. సో కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే అనవసరమైన రాద్దంతో ఏదో ఒక గొడవ పెట్టి ప్రజల యొక్క దృష్టిని మళ్లించాలని చెప్పేసినటువంటి ఉద్దేశం తప్ప, ఒక రాష్ట్రపతిని అవమానపరిచినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిని మనం మొట్టమొదటిసారి చూస్తున్నాం. మరి అలా అంటే అసలు ఆయన మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా అవమానపరిచాడు అంటున్నారు. ఎందుకు మీరు టీవీ చూడండి సార్, ఆయన మాట్లాడుతున్నాడా ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది మీకు. టీవీలో బయట చూస్తారా టీవీ? ఎంతో మాట్లాడుతున్నాడు ఆయన, నానా చెత్త మాట్లాడుతున్నాడు, మాట్లాడకుండా ఏం లేడు. రైట్, ఒకసారి లక్ష్మణ్ అంటాడు మళ్ళా వ్యంగ్యంగా. మీరు ఏదో స్పీకర్ వ్యంగ్యం అంటారు, స్పీకర్ కాదు, స్పీకర్ చెబుతున్నాడు నేనేం మాట్లాడాలో మీరే రాసి ఉండి అని చెప్పి స్పీకర్ అడుగుతున్నాడు పైపించు వెటకారంగా. ఇన్ని వెటకారాలు చేస్తున్నటువంటి మనిషికి, అలాగే దేశ విదేశాల్లోకి వెళ్ళి దేశం పరువు తీస్తున్నటువంటి మనిషికి సమయం ఇస్తున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎంత చేసినా సరే ఆయనకి సమయం ఇస్తున్నారు. అనేక విషయాలు మాట్లాడుతున్నాడు కాబట్టి మనకి పత్రికల్లో కూడా వస్తున్నాయి. ఆయన మాట్లాడినవన్నీ మాట్లాడినవ్వకుండా ఎవరు లేరండి. ఇప్పుడు ఆయన మాట్లాడినివ్వలేదనే కదా వాళ్ళు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. అదే ఆయన ఇప్పుడు ఆ పుస్తకం మీద రూలింగ్ ఇచ్చాడు ఆయన స్పీకరు. అవును, అది తప్పు అంటారు ఆయన, నేను రైట్ అంటాడు ఆయన, రూల్ బుక్ చెప్తాను. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలా? ఆ పుస్తకంలో అంశాలు మాట్లాడాలన్నప్పుడు మీరు అథెంటికేట్ చేసి ఇవ్వండి, అప్పుడు చూస్తానని చెప్పారు. ఆయన అథెంటికేట్ చేసి ఇచ్చారు, అయినా కూడా మాట్లాడినవాళ్ళు. అది నేను అంటుంది సార్. మీరు అథెంటికేట్ చేయండి. ఆయన అసలు నేను విన్నదైతే ఇప్పుడు మీరు ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ పుస్తకం పబ్లిష్ అయినా కూడా దేశ భద్రతకు సంబంధించిన విషయాలు నేను మాట్లాడి ఉన్నానని చెప్పాడు ఆయన. అది విన్నారా మీరు? అథెంటికేట్ అంటారు, దేశ భద్రతకు సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూస్ ని నేను డిస్కస్ చేయను ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ అని చెప్పాడు ఆయన. అది కూడా వినండి మీరు, అది చెప్తున్నా మీకు. ఒకసారి లక్ష్మణ్ గారు, మీరు విన్నారు
పుస్తకం పబ్లిష్ అయినా కూడా దాని మీద నేను మాట్లాడినవనని స్పీకర్ గారు చెప్పారు అంటూ ఉన్నారు. అలాగే నిషికాంత్ దుబే గారు అనేక పుస్తకాలు గతంలో ప్రభుత్వాలు తీసుకునే వాళ్ళ మీద పార్లమెంట్లో మాట్లాడుతున్నారు, బయట మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎందుకు ఈ పరిస్థితులు వస్తూ ఉన్నాయి? ఒకటండి, ఎలక్టెడ్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్. ఆ మాట మేము చెప్పలేదు అని నేడు చెప్పలేదు, ఇప్పటి వరకు చెప్పలేదు. పుస్తకాన్ని ఎందుకు ప్రచురణకు అర్హత లేదని ఆపేశారు, ఏ కారణం చెప్పి ఆపేశారు? భారతదేశం ప్రజాస్వామ్య దేశం, వ్యక్తి స్వేచ్ఛ ఉన్నది, అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు, అనుభవాలు వాళ్ళ స్మృతులు వాళ్ళ బాధ్యతల్లో ఉన్నప్పుడు అనేకం అక్షరబద్ధం చేస్తారు, ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు. ఆ హక్కు రాజ్యాంగం వాళ్ళకి కల్పించింది. ఇప్పుడు ఒక మాజీ సైనికాధికారి రాసినటువంటి పుస్తకాన్ని ప్రచురించొద్దని నిలుపుదల చేశారంటే ఒక కారణం, బలమైన కారణం కావాలి. ఆ కారణం చెప్పారా? మరి ఆ కారణం చెప్పుంటే అది పార్లమెంట్ ముందు తెలియజేయచ్చు కదా. ఆ సమస్య ముందుకు వచ్చినప్పుడు పుస్తకం ప్రింట్ కాలేదు కాబట్టి మాట్లాడొద్దు అంటున్నారు అంతే. పుస్తకం ఎందుకు ప్రింట్ కాలేదు, ఎందుకు ఆపదేశారు అనే దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ప్రింట్ కాలేదు కాబట్టి మాట్లాడడానికి వీలు లేదంటే దానికేంటి అనేది వేరే విషయం. కానీ ఎందుకు ఆపారు అనేటువంటిది రచయిత అడగాలండి, డిఫెన్స్ మినిస్ట్రీ కూడా సమాధానం చెప్పాలి. రచయిత అడగాలి డిఫెన్స్ మినిస్ట్రీ ఎందుకు ఆపారు ఇన్ని రోజులని. సత్యమూర్తి గారు సత్యమూర్తి గారు ఒక సైనికాధికారి, ఉన్నతాధికారి తన యొక్క అనుభవాల పైన పుస్తకం రాస్తే దాన్ని నిలుపుదల చేస్తే ఎందుకు నిలుపుదల చేశారో ప్రజలకు చెప్పే బాధ్యత లేదా ప్రభుత్వానికి? ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటిది, అందులో పార్లమెంట్ చట్టసభకు చెప్పే బాధ్యత లేదా? ఇది మొదటిది. రెండవది, అది వచ్చేసింది, జనంలోకి వెళ్ళింది, ఇంటర్నేషనల్ సమాజంలోకి వెళ్ళింది. అంతర్జాతీయ సమాజం ముందు ఇవాళ ఉన్నటువంటి సమస్యని భారత పార్లమెంటులో ప్రస్తావన చేయకూడదా? చర్చకు పెట్టకూడదా? సమాధానం అడగకూడదా ప్రభుత్వాన్ని? ఈ రోజు ఎస్టీన్ ఫైల్స్ అవి 30 లక్షలు అంటారు, 60 లక్షల ఫైల్ అంటారు, ఈమెయిల్స్ అంటారు, వీడియోలు అంటారు, ఫోటోలు అంటారు. ఒక ఐలాండ్ తీసుకొని అతను చాలా సెక్స్ రాకెట్ నిర్వహించాడు. ప్రముఖులందరినీ, దేశాధినేతలు, రకరకాల వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, సైంటిస్టులు, ఎన్ని 60 లక్షలు 30 లక్షలు కావచ్చు, లేదా 10 లక్షల ఫైల్సే కావచ్చు. ఎవరు చూశారు వాటన్నింటినీ? దాని మీద కూడా ఒక పాయింట్ వస్తుంది సార్. అమెరికా భారత్ ఈ ట్రేడ్ డీల్ కుదిరిన తర్వాత 800 పేజీలు భారత్కి సంబంధించి 800 పేజీలు అమెరికా ప్రభుత్వం దాన్ని డిలీట్ చేసిందని కూడా ఒక చర్చ నడుస్తా ఉంది. ఈ రోజు అదృశ్యమైన కనిపించడం లేదని చెప్తున్నారు, డిసపియర్ అయినా అంటున్నారు. ఇట్ ఈస్ రైట్ ఆర్ అది ఫ్యాక్ట్ ఆర్ నాట్ చెప్పాల్సినటువంటి బాధ్యత పార్లమెంట్ లో. ఇదో ఈ మీడియాలో ఇటు వస్తున్నాయి, అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి, అవి పుకార్లైతే పుకార్లను కొట్టేసేయండి, నిరాధారం అని చెప్పండి. ఎక్కడ చెప్పాలి? పార్లమెంట్ లో చెప్పరా? ఈ రోజు అమెరికా డీల్ గురించి ప్రస్తావన చేశారు. అమెరికా డీల్ ఎంత దారుణంగా ఉన్నదో అసలు వివరాలు వస్తే భారతదేశ వ్యవసాయ రంగం ఏమైతుందో, 500 బిలియన్ అంటే 45 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి వస్తువులు భారతదేశంలోకి దిగుమతి అవుతాయంట. మనదేమో 0%, వాళ్ళదేమో 18%. మనం ఎగుమతి చేస్తే మన దేశ ఉత్పత్తుల పైన అమెరికా 18% ట్యాక్స్ వేస్తుంది, మనమేమో 0. అంటే భారతదేశ మార్కెట్ ను అమెరికాకు అప్పచెప్పడం కాదా? వ్యవసాయ ఉత్పత్తులతో పాటు మిగిలినటువంటి వాటిని ఈ రోజు వాణిజ్య ఎగుదిగుళ్ళు, ఆ వ్యత్యాసాల వల్ల అసలు విదేశీ కరెన్సీ ఏమైతుంది, నిల్వలు ఏమైతాయి, భారతదేశం ఎటువైపు ప్రయాణం చేస్తుంది, ఆర్థిక వ్యవస్థ ఏమైతుంది? ఈరోజు అనేక అంశాలతో ముడిపడినటువంటివి. మోడీ గారిని విమర్శించడం కోసం విమర్శించడం కాదు, భారతదేశ ప్రజానికాన్ని, భారతదేశ ప్రయోజనాలను పరిరక్షించుకోవడం అందరి బాధ్యత. అలాగే ఆ సమస్య పైన ఇప్పుడు అధికారికంగా పార్లమెంట్ లో చర్చకు పెట్టారా? వాణిజ్య శాఖ మంత్రి బయట వివరాలు తెలియజేస్తారు. వ్యవసాయ ఉత్పత్తులు అవి లేవు, ఇవి లేవు, రైతులకేమి ఇబ్బంది లేదని పార్లమెంట్ లో కదా చెప్పాల్సింది, పార్లమెంట్ లో కదా చర్చకు పెట్టాల్సింది.
ఒక మాట చెప్పారు ఆయన, రష్యాతో ఆయిల్ ను దిగుమతి చేసుకునే విషయం ప్రశ్నిస్తే అది విదేశాంగ శాఖ మంత్రి చెప్తారు. అవును. విదేశాంగ శాఖ మంత్రిని అడిగితే నేను కాదు, అది వాణిజ్య శాఖ మంత్రి చెప్తారు. అంటే ఎవరికి వాళ్ళు తప్పించుకొని ఒకరి మీద ఒకరు వేసుకోవడం ఎప్పుడైనా జరుగుతుందా? ఇది ఒకసారి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. పరిరక్షించడమా ఇది? లక్ష్మణ్ గారు ఒకసారి వీటి గురించి కూడా మాట్లాడదాం. గారు అంటే ఈ 2-3 అంశాలు, ఇప్పుడు ఎలాగూ రేపు అవిశ్వాస తీర్మానం స్పీకర్ గారు ఆయన అయితే మార్చి 9 దాకా, బహుశా మార్చి 9 చర్చ ఉంటుందంటున్నారు. అప్పటిదాకా ఆయన స్పీకర్ స్థానంలో కూర్చోడానికి ఇష్టపడలేదు. ఈ అవిశ్వాస తీర్మానం అయిపోయిన తర్వాతే బాధ్యతలు తీసుకుంటారన్నట్టుగా చెప్పారని ఒక వార్త. బట్ పార్లమెంట్ జరుగుతుంది, అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుంది, ఎందుకంటే 100 మంది పైగా సభ్యులు ఇచ్చారు. అన్ని అంశాలు ఎలాగూ చర్చకు వస్తాయి. అక్కడ అధికార పక్షం లోతైన వాళ్ళు చెప్పాలనుకున్న సమాధానం వాళ్ళు చెప్తారు. అల్టిమేట్గా అవిశ్వాస తీర్మానం మోస్ట్లీ వీగిపోయే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి రావటం మంచిదా? మీరు ఇందాక చెప్పారు చరిత్రలో 2 సార్లు 3 సార్లు అవిశ్వాసం వచ్చింది. చాలామంది స్పీకర్లు అద్భుతంగా చేసిన వాళ్ళు మనం చూసాం. సోమనాథ్ చటర్జీ గారు లాంటి వాళ్ళు కానీ గతంలో అనేక మంది, ఈవెన్ బాలయోగ్ గారు ఉన్నప్పుడు కూడా కూటమి నుంచి ఉన్న వాళ్ళు కూడా కొంత డీసెంట్గానే చేసిన పరిస్థితి. అది క్రమంగా తగ్గుతుందని ఒక విమర్శ. ఏం చెప్తారు? ఒకటి, బహుశా ఆయన నిర్ణయం తీసుకున్నారనేటువంటిదే వాస్తవం అయితే అభినందనీయం. హుందాగా నైతిక విలువలకు కట్టుబడి వారి మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు వచ్చింది కాబట్టి ఆ ముగిసే వరకు నేను కుర్చీలో ఉండను, వేరే వాళ్ళు నిర్వహిస్తారు అనేటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా అభినందనీయం. దాన్ని మనం తప్పు పట్టడానికి వీల్లేదు. రెండవది, ఇవాళ ఎవరు స్పీకర్ స్థానంలో కూర్చున్నా ప్రతిపక్షానికి సముచిత బాధ్యత ఉన్నది కాబట్టి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. సంఖ్య రీత్యా తులసిరెడ్డి గారు చెప్పినట్టు సంఖ్యను బట్టి సమయం కేటాయించడమే కాదు, ఆయా సమస్యల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని చర్చలు సమర్థవంతంగా ప్రజాస్వామ్యయుతంగా లాజికల్ కంక్లూజన్ తీసుకురావడానికి ఒక్కడున్నారు. మనం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసాం. ఓంకార్ గారు లేకపోతే సుందరయ్య గారు లేకపోతే ఒకరు ఇద్దరు, సిహెచ్ రాజేశ్వర గారు ఒకరున్నారా, ఇద్దరున్నారా, ముగ్గురున్నారా అనేది చూసేవాళ్ళు కాదు. అర్థవంతమైనటువంటి చర్చకు వాళ్ళు దోహదపడుతుంటే వాళ్ళకి అవకాశాలు కల్పించేవాళ్ళు. అంతిమంగా వాటిని ఆమోదించకపోవచ్చు పాలక వర్గం, ప్రభుత్వం వాటిని తిరస్కరించవచ్చు. కానీ అలాంటి సాంప్రదాయాలు ఉన్నటువంటి పార్లమెంట్ మనదే. ఆ పార్లమెంట్ సంప్రదాయాలను ఈరోజు కాలరాచేటువంటి పరిస్థితి ఉన్నది. బిల్లులు వస్తున్నాయి, ముసాయిదా బిల్లులు అలా పెడతారు, చర్చ లేకుండానే ఆమోదిస్తారు, చట్టాలు అయిపోతున్నాయి, అమలు అయిపోతున్నాయి. ఈ రోజు ప్రజల యొక్క భవిష్యత్తును శాసిస్తా ఉన్నాయి. చట్టసభ ఎందుకున్నది? చర్చించడం కోసమే కదా. అనేక అంశాలు, వివాదాస్పదమైన అంశాలు సెలెక్ట్ కమిటీకి పంపించాల్సినటువంటివి కూడా ఉంటాయి. ఈ రోజు ఈకి సంబంధించి వచ్చింది, సెలెక్ట్ కమిటీకి పంపించాలి, లేకపోతే ఇంకోటి. చర్చకు అవకాశమే లేకపోతే ఇక ప్రజాస్వామ్యం విలువేముందండి? చట్టసభల యొక్క విలువేముంది? అందువల్ల స్పీకర్స్ గా ఎవరున్నారు? ఈ రోజు ఒకరి మీద అవిశ్వాస తీర్మానం వచ్చింది కాబట్టి మనం చర్చించడం కాదు. ఎవరైనా, అది రాజ్యసభలో చైర్మన్ అయినా, లోక్సభలో స్పీకర్ అయినా, లేకపోతే డిప్యూటీ చైర్మన్ అయినా, ఎవరున్నప్పటికీ కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు అధికార పార్టీ వైపున పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనేటువంటి దానికి అవకాశమే ఇవ్వకూడదు అనేది నా అభిప్రాయం. రైట్. ఒకసారి తులసిరెడ్డి గారు, మీరు వింటే ఇప్పుడు స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, దాదాపుగా అది కన్ఫర్మ్డ్గా, అంటే దీని మీద కూడా 2-3 పాయింట్లు వస్తూ ఉన్నాయి. ఇది కూడా ఒక ఆయన మీద భారం వేసుకొని ప్రధాని ఇంకో విమర్శ ఏం చేస్తూ ఉన్నారంటే, అసలు ప్రధాని మాట్లాడేటప్పుడు సభలో ఎలాంటి ఈ నిరసనలు కానీ స్లోగన్స్ కానీ ఇవి జరగటం ప్రధానికి ఇష్టం ఉండదు. కాబట్టి కొంత అల్లరి జరిగే వాతావరణం ఉంది కాబట్టి ఏదో ఒక కారణం చెప్పి దాన్ని స్పీకర్ గారు ఆయన మీద వేసుకున్నారు ఈ భారం అని ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. గతంలో మనం చూసాం కదా, జగదీప్ ధన్కడ్ గారిది ఏమైందో, ఆయన ఏదో ఒక అవిశ్వాసం తీసుకుంటారా అన్న ఇది రాగానే మొత్తానికి తెల్లారేపాటికి ఆయన ఆరోగ్య సమస్యలు అని చెప్పి మాయమైపోయారు. ఇవి మనం అంటే ఈ ధోరణులు ఇప్పుడు పార్లమెంట్లో ఎంత పెద్ద నాయకులున్నా ప్రతిపక్షాలు మాట్లాడతాయి. రాహుల్ గాంధీ గారికి మాట్లాడటం రాదని వాళ్ళే చెప్తారు, అధికార పక్షం వాళ్ళు. మాట్లాడటం రానప్పుడు మరీ మంచిది, వాళ్ళు చెప్పేది మాకు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాం మా అదృష్టం అని చెప్పి చెప్తా ఉన్నారు. అయినా కూడా ఎందుకు అవకాశాలు రావట్లేదు? ఎందుకు సస్పెన్షన్లు, మహిళల మీద నిందలు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇప్పుడు
మొట్టమొదటిసారి వచ్చేసి స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ఇప్పుడు ఉమ్, 18/12/1954లో ఉమ్, మొదటి స్పీకర్ జీబీ మోలంకార్ మీద ఉమ్, తొలి స్పీకర్ మీద అప్పుడు వచ్చేసి ఆయన అప్పుడు కూడా నిష్పాక్షికంగా వ్యవహరించలేదని దాని మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఉమ్, ఉమ్, అది వీగిపోయింది అనుకోండి. అప్పుడు నెహ్రూ గారు ఏం చెప్పారు, ఉమ్, అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆయన చర్చ జరిగేటప్పుడు స్పీకర్ స్థానంలో డిప్యూటీ స్పీకర్ వచ్చారు. ఉమ్, ఉమ్, అప్పుడు మోలంకర్ దిగిపోయినారు. Okay. ఆ ప్లేస్ లో వచ్చేసి డిప్యూటీ స్పీకర్ కూర్చున్నారు. ఓకే. నెహ్రూ గారు డిప్యూటీ స్పీకర్ ఏమన్నారు, ఉమ్, మీరు ప్రతిపక్షాలకు ఎక్కువ సమయం ఇవ్వండి, ఉమ్, మా వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వద్దని ఆయనకు చెప్పి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మీరు ఎక్కువ టైం తీసుకోవద్దు, ఉమ్. దాని ఊరికి అనవసరంగా లాగద్దు, ప్రతిపక్షానికి ఎక్కువ టైం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన అటు డిప్యూటీ స్పీకర్ కు అటు కాంగ్రెస్ ఎంపీలకు నెహ్రూ గారు చెప్పారు పిఎం హోదాలో. ఓకే. ఓకే. ఇది ఫస్ట్ లో 1954లోనే. ఓకే. ఆ స్పిరిట్ కావాలంట. ఓకే. ఏముంది మూసిపెడితే ఏదైనా సరే మూసిపెడితే పాచిపోతుంది, ఏదైనా సరే మనము ఆహార పదార్థం కూడా మూసిపెడితే దాచిపోతుంది సామెత ఉంది. అవును. బట్ ఏమి ఆడ చెప్పకుండా బయట చెప్తారా? Okay. అంటే అప్పుడన్నా కనీసం గతంలో వచ్చేసి సోషల్ మీడియా, లేవు. ఎలక్ట్రానిక్ మీడియా ఇవి లేవు, ప్రింట్ మీడియాలు ఉన్నాయి, అవి కూడా వచ్చేసి అన్పార్లమెంటరీ వర్డ్స్ ప్రశ్నించే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏమని ఆడకంటే ఎంతో ఇప్పుడు మనం చర్చించే దానిగా పార్లమెంట్ జరిగేది నాకు తెలిసి. అవును. ఏమంటే ఏదో రాస్తారు కానీ ఇప్పుడు మన చర్చలో వచ్చిన పాయింట్ కూడా రావు, పార్లమెంట్ లో అవకాశం ఇచ్చినా గానీ Okay. ఊరికే అరుచుకోవడం సరిపోతుంటుంది. ఉమ్. కాబట్టి ఇది ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని మూచిపెట్టే పాచిపోతుంది. మూచిపెట్టాల్సిన అవసరం లేదు, మూచిపెట్టాలంటే మూచిపెట్టలేరు. కాబట్టి బయటకు వస్తుంది. కాబట్టి మాట్లాడితే అవకాశం ఇవ్వాలంటే మాట్లాడే అవకాశం ఇస్తే వాళ్ళు మాట్లాడతారు. మీరు చెప్పినట్లు ప్రతి ఇష్యూకు మెరిట్స్ ఉంటాయి, నాణానికి బొమ్మ బొరుస అన్నట్టు రెండు ఉంటాయి. మీరు సుత్తే కొట్టుకుంటారు, వాళ్ళ సుత్తే కొట్టుకుంటారు, ప్రజలు ఏ సుత్తే బాగుందో డిసైడ్ చేసుకుంటారు. దానికి ఎందుకు అనవసరంగా లేని దానికి చర్చ పెట్టి ఇక్కడ రేపైనా డిప్యూటీ స్పీకర్ లేడు ఈసారి. కాబట్టి స్పీకర్ లేడు, డిప్యూటీ స్పీకర్ 2019 నుంచి ఖాళీగా ఉంది. ఇది ఎప్పుడు లేదు ఈ పరిస్థితి. రేపు ఇంకా ఎవరెవరిని ప్యానల్ స్పీకర్లు ఉన్నారు, వాళ్ళతో నడుస్తుంది. పెట్టాలి రేపు. ఇంకొక 20 రోజులు, దాదాపు నెల రోజులు, మార్చి 9 అంటే దగ్గర నెల రోజుల టైం ఉంది. అప్పటిదాకా ప్యానల్ స్పీకర్లతో వ్యవహారం నడుస్తుంది. 20 రోజులు పైగా ఉంది. ఒకసారి సత్యమూర్తి గారు, మీరు వింటా ఉన్నారు విషయం. అంటే ప్రతిపక్షాలు ఆ అవిశ్వాస తీర్మానం గెలిచే అవకాశం లేదు, కానీ కీలకమైన అంశాలు ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు. ఫారిన్ ట్రేడ్ అగ్రిమెంట్ అమెరికాతో జరిగిన దానిలో రష్యా నుంచి ఆయిల్ కొంటామా కొనమా, దాని మీద విదేశాంగ మంత్రి ఒక మాట చెప్తారు, నాకు తెలీదు వాణిజ్య శాఖను అడగమని. వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారేమో విదేశాంగ శాఖ నిర్ణయం అంటారు. కార్టూన్లు సోషల్ మీడియాలో ఏమొస్తున్నాయంటే భారత పెట్రోలియం మంత్రి ఎవరంటే ట్రంప్ గారని చెప్పి వస్తూ ఉన్నాయి. మనం పెట్రోల్ డీజిల్ ఎవరి దగ్గర కొనాలో, ఆయిల్ ఎవరి దగ్గర కొనాలో ఆయన నిర్ణయిస్తున్నారని చెప్పి. అంటే ఇంతగా, అంటే ప్రతిరోజు ఒక అగ్రిమెంట్ అనే కాదు, ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ జరిగింది, దాని మీద ఎవరు ఎక్కడ విమర్శ రాలేదు సార్, అందరూ వెల్కమ్ చేశారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంది. కాబట్టి ఇది వన్ సైడ్. 18% మన మీద టారిఫ్, వాళ్ళ ఉత్పత్తులు 45 లక్షల కోట్లకి మనకి 0 టారిఫ్. ఇవేవి చర్చకి రాకుండా పార్లమెంట్లో అడిగితే ఏదో ఒక రూపంలో వాళ్ళని సస్పెండ్ చేయటమో, మాట్లాడలేకపోవటమో, ఇది రూల్కి వ్యతిరేకం అంటమో, అవే రూల్స్ వల్ల నిష్కాంత్ దుబే గారికి వర్తించవు. ఆయన బోల్డ్ అని పుస్తకాలు కోట్ చేసి అదే హౌస్లో నెహ్రూ గారి మీద ఏం రాశారు, ఇందిరాగాంధీ మీద ఏం రాశారో మాట్లాడతారు. ఎలా సార్, ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు మీరు అన్నారు ఇన్ని విషయాల్లో ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదని. ప్రభుత్వం ఇప్పుడు ఒక మంత్రి పీయూష్ గోయల్ గారు పత్రికా ముఖ్యంగా చెప్పారు కానీ పార్లమెంట్ లో చెప్పలేదంటారు. ఇప్పుడు అది ఇదంతా దారుణం అండి. ఇది ఇప్పుడు ఒక మంత్రి ఆ ట్రేడ్ డీల్ లో ఎలాంటివి ఏమి లేవు అనే అష్యూరెన్స్ ఆయన ఇచ్చాడు. ఆయన మీడియా ముఖంగా ఈ రకమైనటువంటి భయాలు లేవు, మీరు అనవసరమైన భయాలు పెంచుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ కావాలని భయాలు పెడుతుంది తప్ప అని. ఇంకా దేశ దాని యొక్క అభివృద్ధి దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారండి. కొన్ని చోట్ల మనకి నష్టం జరగచ్చు, కొన్ని చోట్ల లాభం జరగచ్చు. ఆ యొక్క తీసుకున్నటువంటి ఒక హక్కుని భారతదేశం ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి కల్పించారు. నష్టం జరిగితే ఓడిస్తారు, లాభం జరిగితే గెలిపిస్తారు. అది ఎలాగ ఉంటుంది కాదు మీకు వినాలి జాగ్రత్తగా సార్. అలాగా ఇప్పుడు వారు ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఆయన మీడియాకి చెప్పారు కానీ పార్లమెంట్ లో చెప్పలేదు. పార్లమెంట్ లో ఆయన చెప్పారు కానీ అమిత్ షా చెప్పలేదు, మోడీ చెప్పలేదు. ఇలా మాట్లాడుతుంటారు వీళ్ళందరూ. ఎందుకంటే ఆయన మోడీ కదా చెప్పాల్సింది అంటారు. ఎవరు ఎక్కడ చెప్పాలో ఏం చెప్పాలో ప్రభుత్వం నిర్ణయించుకుని చెప్తూ ఉంటుంది, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది.
దేశానికి నష్టం కలిగేటువంటి నిర్ణయాల్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకోదు. అలా తీసుకున్న మరుక్షణం ఖచ్చితంగా ప్రజల చేతిలో ఆ పరాభవం తప్పదు. ఈ విషయం తెలుసు బాగా. ఇప్పుడు వీళ్ళు ఎంత అల్లరి చేసినా కూడా వాళ్ళ ప్రజలు వాళ్ళని విశ్వసిస్తున్నారా అది చూడాలి మనం. కాదు సార్, సరే ప్రజలు వాళ్ళు కాదు సార్. విశ్వసిస్తారా లేదా కాదు. సత్యమూర్తి గారు లాస్ట్ టైం నాకు బాగా గుర్తు, ఈ అమెరికా ట్రేడ్ డీల్ విషయం వచ్చినప్పుడు మీరే అన్నారు, ఈ బలవంతంగా రుద్దుతున్న క్రమం ట్రంప్ని సమాజం భరించలేకపోతుంది, ప్రకృతి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది అన్నట్టుగా, అన్ని మారుతాయి అన్నట్టుగా మీరే అన్నారు చర్చలో. ఎందుకంటే అంతగా మనం విసిగిపోయి ఉన్నాం. మన మీద ఒత్తిడి కాదు సార్, చేస్తాడు, ఒత్తిడి చేస్తాడు వాడు. అది నేను అంటున్నదే. ఎంతవరకు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో మోడీ గారికి బాగా తెలుసు, ఎంతవరకు తగ్గాలో. ఇక్కడ మొత్తం మనం సార్ ఇక్కడ తగ్గినట్టే కనపడుతున్నది అన్నది ప్రతిపక్షాల విమర్శ. ఒకవేళ తగ్గినా కూడా దాని వెనకాల ఒక స్ట్రాటజీ ఉంటుంది అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తగ్గారా పెరిగారా అంటే మనకి ఓవరాల్ గా ఒక విదేశాంగ విధానం ఉంటుందండి. దాంట్లో ఒక గ్రేటర్ బెనిఫిట్ కోసం కొన్ని చిన్న త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుంది. అవేంటో తెలియాలి కదా సార్, పార్లమెంట్ కన్నా తెలియాలి కదా. అదేదో అది అందరికీ బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు సార్. అది చరిత్ర రాబోయే చరిత్ర నిర్ణయిస్తుంది ఈ నిర్ణయం మంచిదా చెడ్డదా. ఇదిగో ఈ 500 బిలియన్ ట్రేడ్ డాలర్లో అప్పడాలు ఒడియాలు ఉన్నాయా, ఆయుధాలు ఉన్నాయా? సత్యమూర్తి గారు ఇప్పటిదాకా మొత్తం కలిపి కూడా 50-60 మిలియన్ డాలర్లు లేవు, ఈయన 500 మిలియన్ డాలర్లు అంటారు, బిలియన్ డాలర్లు అంటా ఉన్నారు. ఎలా సార్ అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయా, ఆయుధాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా రావాల్సిన రోజుల్లో తెలియాల్సి ఉంది. దానికి ఇవాళ మనం రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నారా వీళ్ళకి చెప్పాలా, ఎక్కడికి వెనిజులా దగ్గర ఆయిల్ కొంటున్నారా? ఇప్పుడు దేశానికి ఏది అవసరమో, ఇప్పుడు మనం రష్యా తోటి లోకల్ కరెన్సీతో మనం ఆయిల్ కొన్నాం, అది దేశ దీన్ని ఎవరు అభినందించరు. అది మీరే చెప్పారు కాదు సార్, రష్యాతో రూపుల్లో వ్యాపారం చేసామని మీరే చెప్పారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. మీరే రూలింగ్ లో మిమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళ దగ్గర ఖచ్చితంగా చెప్తారండి. ఇప్పుడు రష్యాతో ఆపేశారు, దాన్ని ఎలా చేయాలో ఒకవేళ ఆపేసినా కూడా స్ట్రాటజికల్ గా కొన్ని ఆపాల్సి ఉంటుందని కూడా చెప్పాను కదా. అది ఎందుకు ఆపుతారా, అది కంటిన్యూ మనకి తెలియదు. అది యాక్చువల్ గా అంటే మేము అనేది ఇప్పుడు ఇది అంతర్గతంగా మినిస్ట్రీలు వాళ్ళు పెద్ద లెవెల్లో తీసుకునే నిర్ణయాలు కొన్ని బహిరంగంగా. ప్రతిపక్షాల విమర్శ ఏంటంటే సార్, మీరు ఇవి చెప్పకపోవటం వల్ల ఎప్స్టీన్ ఫైల్స్ లో ప్రధాని గారి పేరున్నది, లేకపోతే అదానీ గారిని కాపాడటం కోసం ఆయన మీద అక్కడ కేసు రిజిస్టర్ అయింది, ఆయన కాపాడటం కోసం ఈయన సరెండర్ అయ్యారని విమర్శ. నరేంద్ర కాదు సరెండర్ అని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇప్పుడు F-15 ఫైల్స్ ఏంటో ఏవో వచ్చాయి, ఏవో అవి కనిపించలేదని మనం సమాధానం చెప్పాలి. అసలు ఏమైనా అర్థం ఉందని మాట్లాడేదానికి? అవేవో కొన్ని పేజీలు కనిపించలేదు, కొన్ని మిస్ అయ్యాయని చెప్పి. ఇంతకుముందు ఇలాంటివి చాలా ఫైల్స్ వచ్చినాయి. ఇప్పుడు మీడియాలో వాళ్ళు మాట్లాడతారు, రకరకాలుగా మాట్లాడతారు. సో ప్రతిదానికి ఇప్పుడు అందులో ఇప్పుడు అంటున్నారేమో, ఇప్పుడు ఒక దేశ ప్రధానమంత్రి మీద, అందులో ఆజన్మ బ్రహ్మచారి అనేటువంటి ప్రధానమంత్రి మీద ఇటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఎంత విచక్షణకు సంబంధించిందో వాళ్ళు ఆలోచించుకోవాలి. అంతేగాని మనం ఇప్పుడు ఏంటంటే ఏదో మాట్లాడి దాని మీద సమాధానం చెప్పండి. F-15 ఫైల్స్ అనేటువంటిది ఒక అగ్లీ మ్యాటర్ అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. అసలు వాటితో వ్యాపారం అంటే మైక్రోసాఫ్ట్ బంద్ చేయాలా? దేశాల అధ్యక్షులు మారిపోతున్నారు సార్. యూకే ప్రధాని దిగిపోతారు సార్, మనకు అవసరం లేదు అది. మన దగ్గర అలాంటి పరిస్థితి రాదు. ఇప్పుడు వీళ్ళేదో కళలు కంటే కళ్ళు కనబడండి. F-15 ఫైల్స్ తీసుకొచ్చి మోడీ గారిని దింపాలనుకుంటే వాళ్ళ కళ్ళు కనివ్వండి, కళ్ళు కని కొద్దిసేపు ఆనందపడివ్వండి, దానికి ఏం కాదట్లేదు. కానీ అసలు మనకు సంబంధం లేనటువంటి విషయాల్లో ఏవో అదేదో F-15 ఫైల్స్ వచ్చాయని, ఇవి వచ్చాయని స్థూలంగా మీరు చెప్పింది ఒకటే, మాకు అధికారం ఇచ్చారు కాబట్టి 5 ఏళ్ళు మేము చేస్తాం, చెప్పాల్సిన సమాధానం లేదు, మేము తప్పు చేస్తే ప్రజలు చూసుకుంటారు, ఆ కంక్లూజన్ దగ్గర రమ్మంటారు. అలా కాదు సార్, నేనది మేము తప్పు చెయ్యం. మా ప్రభుత్వానికి ఇప్పుడు ఇది మన గత ట్రాక్ రికార్డ్ ఏం చెబుతుందంటే, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మోడీ గారు దేశ క్షేమం కోసం ఏ నిర్ణయాన్ని తీసుకుంటాడు, సొంతాని కోసం కాదని. మీరేదో అది అదేటువంటిది ప్రజలు నమ్మారు, విశ్వసించారు, అధికారం ఇచ్చారు. ఒకవేళ మీరు చెప్పింది తప్పు అయితే నేను చెప్పింది ప్రజలే శిక్షిస్తారని చెప్తారు. కళ్ళు మూసుకుని ఉండరు. రైట్ సార్. మొత్తంగా పార్లమెంట్లో అయితే స్పీకర్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. అనేక అంశాలు కీలకమైన సమకాలీన అంశాలు చర్చకు రావాల్సిన పరిస్థితి ఉన్నది. వాటిని లేవనెత్తడానికి అవకాశం ఇవ్వట్లేదని ప్రతిపక్షాలు ఎలిగేషన్ చేస్తా ఉన్నాయి. అలాగే స్పీకర్ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అనేక ఉదాహరణలు చూపుతూ అవిశ్వాస తీర్మానం పెట్టారు. కీలకమైన అంశాలు ఆరోపణలన్నా చర్చకు వస్తాయన్నది ప్రతిపక్షం ఆలోచన కనపడుతుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గినా ఓడిపోయినా
అంశాలు చర్చకి రావడం కీలకం వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, అన్నిటికీ వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి లేదు, మేము ఏదైనా తప్పు చేస్తే సమాజం భవిష్యత్తులో ప్రజలే నిర్ణయించుకుంటారు అన్నట్టుగా అధికార పక్షం చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. చర్చలో పాల్గొన్న తులసిరెడ్డి గారికి, సత్యమూర్తి గారికి, అలాగే లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం సార్.